లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కలంతా మంచిగా గ్రీనరీ ఉంది. చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వ్యూవర్స్ కూడా చెప్పాలని అనుకుంటున్నాము మీ ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది హైదరాబాద్కి, అండ్ ఓఆర్ఆర్ నుంచి ఎంత డిస్టెన్స్? హైదరాబాద్ మీకు సెంటర్ సిటీ నుంచి 60 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటది మేడం. ఇది ఓఆర్ఆర్ నుంచి మీకు 32 కిలోమీటర్స్. ఇది ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇది ఓకే, మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. ఇది మీకు రీజనల్ రింగ్ రోడ్, మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఉంది. వచ్చే న్యూ కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. దానికి ఈ ముందల ఫేసింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇది రేడియల్ రోడ్. ఇది 100 ఫీట్ రోడ్, రేడియల్ రోడ్ మేడం. ఇది ఫేసింగ్ ఈ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ లింక్ రోడ్. ఇది యాక్చువల్ గా ఈ లింక్ రోడ్ స్ట్రైట్ మీకు ఎగ్జిట్ 15 దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళాలంటే ఈ రోడ్ నే యూజ్ చేసుకోవాలి. అందులో మనకి దగ్గరలో కమర్షియల్ గా మనకి ప్లానింగ్ ఉంది మేడం. ఇక్కడ కేశంపేట అనేది ఇది కూడా మంచి పెద్ద టౌన్. ఇక్కడ మనకి ఏంటంటే మన్సాన్పల్లి చౌరస్తా నుంచి తీసుకుంటే ఇది 15 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటది. ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మేడం. రెసిడెన్షియల్ చాలా బాగుంటది. ఇది విల్లా ప్లాట్లు కానీ ఎవరన్నా మామూలుగా ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న ప్లాట్లు కానీ సూపర్ ఉంటది మేడం. మా డెవలప్మెంట్స్ గురించి చెప్పక్కర్లేదు, మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోడ్ ఇది ఎంత ఉంది సార్? ఇది 40 ఫీట్ రోడ్ మేడం. ఆల్ రోడ్స్ సిసి రోడ్స్ మేడం. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ ప్రొవైజింగ్ ప్లస్ అది హార్వెస్టింగ్ పిట్స్, ప్రతిదీ డెవలప్మెంట్. అంటే మనకి పార్క్, పబ్లిక్ ప్లేసెస్ డెవలప్మెంట్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, ఈ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దీని మీద టైల్స్ కూడా వస్తాయి మేడం. టైల్స్ ఇప్పుడు ఇంకా ల్యాండ్ సింక్ అవ్వాలి కాబట్టి ఆగినాం. సింక్ అయిన తర్వాత టైల్స్ కూడా దీని మీద వేస్తారు. దీని మీద అక్కడ ఫుట్పాత్ మీద టైల్స్ వస్తాయి మేడం. మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ అది డ్రైనేజ్ అయిపోయింది. హార్వెస్టింగ్ పిట్స్ కూడా వర్క్ నడుస్తున్నాయి. మామూలుగా అన్ని వర్క్స్ నడుస్తున్నాయి. మీకు అవెన్యూ ప్లాంటేషన్, ఈ ప్లాంట్ ప్రతి ఈ ప్లాట్ దగ్గర ప్లాంటేషన్ ఉంటుంది మేడం. సైడ్ రోడ్ లో కూడా ప్లాంటేషన్స్ ఉంటాయి. అంటే జనరల్లీ అందరూ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తూ ఉంటుంటారు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తారంటే చాలా సేఫ్ అని. బట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ తో పాటుగా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ గా ఏ రకంగా మనం తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్ గా ఈ రీజనబుల్ ప్రైస్ తోని ప్రైమ్ లొకేషన్ మేడం. లొకేషన్ అడ్వాంటేజ్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రైమ్ లొకేషన్ లో మంచి ప్రాజెక్ట్ ని హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్నటువంటి మన మంచి కంపెనీ తీసుకొని హెచ్ఎండి ఉన్న లేఅవుట్ అప్రూవల్ ఉన్నటువంటి తీసుకుంటే 100% దాంట్లో కమర్షియల్ గా మంచి సక్సెస్ ఉంటుంది మేడం. ఇది ఇన్వెస్ట్మెంట్ కి, ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ కి కానీ లేకపోతే దీనికి కానీ బాగుంటది మేడం. ప్రాబ్లం ఉండదు సార్. ఇప్పుడు లొకేషన్ వైజ్ గా చూసుకునేటప్పుడు మీరు ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 15 రైట్? ఎగ్జిట్ 15 నుంచి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు. సో అండ్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లోనే మీకు మన రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందనంటే డెఫినెట్ గా ఇది హైలైట్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇవి కాకుండా మనకి లొకేషన్ హైలైట్స్ వైజ్ గా చూసుకునేటప్పుడు చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయి? ఒకవేళ రెసిడెన్షియల్ గా ఇక్కడ వచ్చి ఉండాలి అనుకునేటప్పుడు కూడా ఉండటానికి అవకాశం ఉందా? సో ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి, స్కూల్స్, కాలేజెస్ లైక్ అలాంటివన్నీ? అంటే ఇప్పుడు స్కూల్ అయితే ఇక్కడ కేశంపేటలో మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవన్నీ ఉన్నాయి మేడం. యాక్చువల్ గా మాక్సిమం గా ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా పెద్ద డిస్టెన్స్ లేకుండా మనకి ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ కంపెనీలు రావడం, టీసీఎస్ వాళ్ళది డేటా సెంటర్ ఇక్కడ ఉండడం, మిగిలిన కంపెనీస్. ఇంకా మనకేంటంటే ఫ్యూచర్ సిటీ ఉంది కదా. ఫ్యూచర్ సిటీ కూడా మనకి ఇక్కడ దగ్గరలో ఉండడం వల్ల 20-25 కిలోమీటర్ రేడియస్ లో మనకి ఫ్యూచర్ సిటీ ఉంది. అక్కడ నుంచి మనం 20 మినిట్స్ డ్రైవ్ లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ కమర్షియల్ గా ఇక్కడ హైలైట్ కావడానికి ఈ ఏరియా అంతా పీస్ఫుల్ గా ఉంటది. మనకి ప్రశాంతమైన వాతావరణం, హై ప్లేస్. ఇది వాతావరణం కూడా బ్యూటిఫుల్ గా ఉంటది ఇక్కడ. చాలా బాగుంటది మేడం. సో ఫ్యూచర్ సిటీ వచ్చేసింది, అయిపోయింది అని అంటే మాత్రం సో చుట్టుపక్కల అంతా కూడా ఫుల్ గా ఆక్యుపై అయిపోతుంది, డెవలప్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ విషయానికి వచ్చేటప్పటికల్లా మిగతా ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేసేటప్పుడు ఇది ఇంకా ఎంత డెవలప్ చేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, హైలైట్స్ ఏంటి? ముఖ్యంగా టోటల్ ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ మేడం. టోటల్ రోడ్స్, ఆల్ రోడ్స్ సిసి రోడ్స్, డ్రైనేజీ, క్వాలిటీ డ్రైనేజీ. డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మేము హార్వెస్టింగ్ పిట్స్ ఇస్తున్నాము, టైల్స్ ఇస్తాము, అది వాకింగ్ పాత్ ఇస్తాము, సైక్లింగ్ ఏరియా ఇస్తున్నాము, ప్లస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది దీంట్లో. అది మళ్ళీ పార్క్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. పీస్ఫుల్ గా మనకి డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్, వాటర్ ట్యాంక్ తో పాటు మనం ఎవ్రీ ప్లాట్ కి ఒక పైప్ లైన్, నల్ల కనెక్షన్ ఆల్రెడీ వేసినాము. అన్ని డెవలప్మెంట్స్ తోని మీకు ఫుల్ సెక్యూరిటీ అవుతుంది. కంపెనీ 10 years సెక్యూరిటీ ఇస్తుంది మేడం.
సెక్యూరిటీతో పాటు మీకు ప్లాట్ స్టోనింగ్ మిస్ అయితే కూడా మేము మళ్ళీ స్టోనింగ్ కూడా పెట్టి ఇచ్చేస్తాం అంట 10 years ఓకే, అంటే సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ మెయింటెనెన్స్ అన్న 10 years మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాం. వామ్మో 10 years 10 ఇస్తున్నారు. years ఇస్తున్నాం మేడం. ఓ చాలా గ్రేట్ అయితే అది. ఎందుకంటే 10 years లోపు చాలా వరకు ఇవన్నీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, అవన్నీ అవును. వేసుకోవడానికి maintenance మొత్తం maintenance company అంతా మీరే చేస్తుంటారు. ఇవ్వటం అనేది Yeah. చాలా చాలా బాగుంది సార్. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చి రెసిడెన్షియల్ గా సెటిల్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కావాల్సినటువంటి కంప్లీట్ గా అన్ని ఎమ్యూనిటీస్ అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఇప్పటికిప్పుడు వచ్చి ఒకవేళ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా కూడా చూస్తే మనకి డ్రైనేజెస్ ఉన్నాయి, సో వాటర్ పైప్ లైన్స్ కూడా ఇచ్చేసారు. అట్ ద సేమ్ టైమ్ Electrical సో bills. ఎలక్ట్రికల్ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. సో కరెంట్ పోల్స్ కూడా అన్ని వేసేసారు. సో ఎవరైనా ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునేటప్పుడు వాళ్ళకి ఏమైనా కన్స్ట్రక్షన్ వైజ్ గా మీరు హెల్ప్ చేస్తారా? సో అలా కూడా ఏమైనా 100% ఉంటుందా? మేడం. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా మీరు కన్స్ట్రక్షన్ ఎవరైనా కస్టమర్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు డిజైన్ ఇచ్చినా సరే మమ్మల్ని డిజైన్ చేయమన్నా కానీ డిజైన్ చేసి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇది మొత్తం మేమే కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి కాస్ట్ దాని కాస్ట్ వాల్యూ కాస్ట్ చేసి మేము కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం. ఓ దట్స్ గ్రేట్. సో మరి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సార్ తీసుకోవాలనుకుంటే? ఇక్కడ 150 గజాల నుంచి 300 గజాల వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం. ఓ స్టార్టింగ్ 150 నుంచి 150 అవైలబుల్ గజాలు ఉన్నాయి. ఓకే, సో మొత్తం అంతా కూడా ప్లాటింగ్ చేసేసారు. ప్లాటింగ్ చేసేసి ఓకే, ఆ. సో ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం 50% వరకు అయిపోయిందా? అంటే ఈ రోజు మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ వరకు 50% అయిపోతుంది మేడం. ఇవాళ ఈరోజు లాంచ్ launching ఉంది కాబట్టి కదా ఈరోజు. చాలా మంది ఆ. కనిపిస్తున్నారు. చాలా సో మంది వచ్చారు మెనీ కదా. కార్డ్స్ కూడా ఇక్కడికి crowd వచ్చేసాయి, మంచిగా అందరూ నడుస్తుంది. తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మంచి లొకేషన్ కాబట్టి, ప్రైమ్ లొకేషన్ కాబట్టి, సో అది మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో సో చాలా మంది వచ్చేసారు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు మీకు మాక్సిమం Yes. కవర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. చాలా తక్కువ ప్లాట్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనం తీసుకునే టైం కల్లా కూడా పూర్తిగా ఈ ప్లాటింగ్స్ అన్నీ కూడా ఇవన్నీ కవర్ అయిపోయినాయి. సో ఏదైతే ఫుట్పాత్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా లిటిల్ అన్నీ ఉన్నాయి. 1.5 month 2 months లో కంప్లీట్ అయిపోతాయి మేడం. 1-2 months లో అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 10 years వరకు మెయింటెనెన్స్ కూడా ఉంది కాబట్టి అది గ్రేట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునేటప్పుడు ఇన్వెస్టింగ్ పర్పస్ కూడా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? సో ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, సో వేరే ఏదైనా దేశాల్లో ఉండే యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి invest చేసుకోవాలి. రెసిడెన్షియల్ కానీ లేకపోతే కమర్షియల్ గా ఆలోచించే వాళ్ళకి కానీ ప్లాట్ అప్రిషియేషన్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ ఏరియా ఎక్కువ అప్రిషియేషన్ ఉంటుంది అంటే డెవలప్మెంట్స్ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏ ఏరియాలో ఎక్కువ ఉంటాయో కంపెనీ గుడ్ విల్ ఉన్న కంపెనీ ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీ దాంట్లో హెచ్ఎండి అప్రూవ్డ్ రేరా అప్రూవల్ లేఅవుట్ కాబట్టి పర్ఫెక్ట్ గా ఇది మంచి కమర్షియల్ స్పేస్ అవుతుంది మేడం. రెసిడెన్షియల్ వాళ్ళకి కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ కానీ వాతావరణం కానీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం జనజీవనానికి చాలా ఉపయోగపడేటువంటి ఈ చెట్లు కానీ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఎయిర్ పొల్యూషన్ లేని ఎయిర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళకి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని మనం అందించవచ్చు. రైట్, మరి ఈ రోజే లాంచింగ్ కాబట్టి సో ఈ లాంచింగ్ సందర్భంగా ఏమైనా మీరు స్పెషల్ డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తున్నారా? స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం, ఎస్ ఉన్నాయి. ఈ రోజు ప్లాట్ తీసుకునే వాళ్ళకి ఒకటి స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన మేడం. అది స్పెషల్ గిఫ్ట్ ఓపెన్ చేసేది కాదు, తర్వాత చెప్తా. తర్వాత 100 grams సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం ఒక ప్లాట్ కి. సో సిల్వర్ కూడా ఇప్పుడు రేట్ చాలా ఎక్కువ ఉంది. 17,500 డిస్కౌంట్ రేట్ ఉంటుంది మేడం. ఓకే ఓకే, యా స్క్వేర్ యార్డ్ ఇక్కడ ఎంత ఉంది సార్ ప్రైస్? కమర్షియల్ ప్లాట్ అయితే 15,500 మేడం. సెమీ కమర్షియల్ 13,500 ఉంది. మామూలుగా రెసిడెన్షియల్ ప్లాట్స్ అన్ని వచ్చేసి 12,500 రేట్ తోని మేము అన్ని డెవలప్మెంట్స్ తోని అది మొత్తం ఫుల్ ప్లెడ్జ్ గా డెలివరీ ఇస్తాం. రిజిస్ట్రేషన్ కూడా ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.